నమస్కారం విశ్వ న్యూస్ కి స్వాగతం. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బెల్జర్ల రైతు వేదికలో సౌర విద్యుత్ వినియోగంపై రైతులకు అవగాహన సదస్సు. సాంకేతికతతో సాగును లాభసాటిగా మార్చుకోవాలి అని అన్నదాతలకు పిలుపు. తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది అని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రైతు రాజ్యమే లక్ష్యంగా వ్యవసాయ రంగంలో సౌరశక్తిని జోడించి సాగుకు నూతన ఉత్సాహం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఫరూక్ నగర్ మండలం బెల్జర్లలో జరిగిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బెల్జర్ల గ్రామ రైతు వేదికలో వ్యవసాయ క్షేత్రాలు సౌర విద్యుత్ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. అనంతరం రైతులతో ముఖాముఖి మాట్లాడిన ఎమ్మెల్యే మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు ఆధునాతన పద్ధతులను పాటించాలి అని సూచించారు. ముఖ్యంగా సోలార్ పంపు సెట్లు, సౌర పరికరాల వినియోగం వల్ల విద్యుత్ ఖర్చు తగ్గడమే కాకుండా పగటిపూట నిరంతరాయంగా సాగునీరు అందుతుంది అని ఆయన వివరించారు. ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుంది అని, సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలయ్యేలా చూస్తాము అని రైతులకు హామీ ఇచ్చారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించేలా అధికారులు సూచనలు పాటించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డిఈ శ్యామ్ సుందర్ రెడ్డి, వ్యవసాయ ఏడీఏ రమాదేవి, బెల్జర్ల సర్పంచ్ ఆర్ బాబు నాయక్ మరియు పరిసర గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దయచేసి కొంచెం శ్రద్ధగా విందాము. సో ఇక్కడ లాభం కోసం చేస్తున్నాం కదా, అందరూ వ్యవసాయం ఇక్కడ. సో దయచేసి బయట ఉన్న రైతన్నలు కూడా ప్రణాళిక, రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక భాగంగా ఈరోజు విద్యుత్ శాఖ, వ్యవసాయ శాఖ వాళ్ళు కలిసి రైతు వారోత్సవాల సందర్భంగా ఈరోజు మేము రైతులకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏ విధంగా సన్నద్ధం చేస్తున్నాము, రైతులకు ఇంకేంటంటే మేజర్గా సోలార్ పవర్ జనరేషన్ గురించి, పంపు సెట్లకు, 5HP మోటార్లకు, పోలార్ సౌర్ గురించి వాళ్ళకు పెట్టుకుంటే ఏ విధంగా బెనిఫిట్ అంటే అది పెట్టుకోవడం వల్ల వాళ్ళ పంపు సెట్ వాళ్ళు నడుపుకొని అదన సంవత్సరానికి 20,000 వరకు అదనపు ఆదాయం సమకూరుతుంది. ఆ విధంగా అందరూ రైతులు ముందుకు రావాలని చూస్తున్నాము. అదే ఉద్దేశంతో మన గవర్నమెంట్ సిద్ధాపూర్ విలేజ్, కొత్తూరు మండల్ సిద్ధాపూర్ విలేజ్ ను మోడల్ విలేజ్ సెలెక్ట్ చేసి అక్కడ పంపు సెట్లు ఆ విధంగా రైతులకు చేసి వాళ్ళని ప్రోత్సహించడం కొరకు చేస్తుంది. ఆ విధంగా రైతులకు కాపాడుకోవాలి, రైతులకు అదనపు ఆదాయం రావాలి, వాళ్ళ పంపు సెట్లకు నడుపుకొని మిగతాది భావితరాలకు ఈ కార్బన్ అంటే ఇవి కాలుష్యం లేకుండా ఫ్రీ మంచి విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశంతో, కాలుష్య రహితంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక సహకారంతో పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకోబోతుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే పిఎం కుసుమ్ ప్లాన్ కింద రైతులు అంటే వ్యవసాయ క్షేత్రాలను విద్యుత్ క్షేత్రాలుగా మార్చాలనే ఉద్దేశంతో ఒక 3 ఎకరాల 3.5 ఎకరాల ఒక రైతు ఉంటే ఆ అతనికి వ్యవసాయ శాఖ మరియు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమానికి విచ్చేసిన వ్యవసాయ శాఖ అధికారులకు, విద్యుత్ శాఖ అధికారులకు మరియు వివిధ గ్రామాల నుండి విచ్చేసిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు సభ్యులకు, ప్రతి ఒక్కరికి, వచ్చిన రైతులకు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో మన రైతులు విద్యుత్ శాఖను, వ్యవసాయ శాఖను రెండింటిని అనుసంధానం చేసుకొని రైతులు ఎక్కువ దిగుబడి సాధించి రైతులు అభివృద్ధి చెందాలని ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చింది. గత ప్రభుత్వంలో సర్పంచ్ గారు, ఇతర సర్పంచులు, వార్డు మెంబర్లు, డిప్యూటీ సర్పంచులు, అదేవిధంగా మాజీ సర్పంచులు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి గౌరవ ఆదర్శ రైతులు, రైతు సోదరులకు, గ్రామ పెద్దలకు, ఇతర పెద్దలందరూ కూడా నా యొక్క నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా, ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం దీని వెనుక ఒక కారణం ఉంటుంది. ఇది అందరికీ తెలియాలి. ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం. 10 సంవత్సరాల తర్వాత మీ అందరి యొక్క ఆశీస్సులతో, మీ దీవెనలతోని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఒక రైతు కుటుంబం నుంచి విచ్చేసినటువంటి రైతు బిడ్డను ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి చేసే బాధ్యత మీరు తీసుకొని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తేవడంలో మీ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఆ రోజు మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలలో మీకు ఇచ్చిన మాటలు, సాధించిన విజయాలను స్పష్టంగా ఎక్కడ భయపడకుండా మీ మధ్యలో కూర్చొని ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, రేపు భవిష్యత్తులో ఏం చేయబోతుందని చెప్పి మీ అందరిగా ఈ గ్రామ సభలు ఏర్పాటు చేసి ఈ వారోత్సవాలు అందరి శాఖలతో, అన్ని శాఖలు, ప్రభుత్వ శాఖలన్నింటినీ కూడా సమన్వయం చేసి ప్రతి శాఖలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రజలకు ఏ విధంగా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతా ఉంది, ఇంకా ప్రజల అవసరాలు ఏమున్నాయని చెప్పి ఒక ప్రగతి ప్రణాళిక తయారు చేయాలి. కాబట్టి ఈ వారోత్సవాలు జరుపుతా ఉన్నాం. మీ అందరూ తెలుసు, ఔరంగా కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఆ రోజు 1995 నుంచి 2004-2005 వరకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వారి పరిపాలన ఉండేది. ఆ రోజు రైతులు తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొన్నారు. అందరికి అందరూ తెలుసు ఆ రోజు పరిస్థితి. ఏ ప్రభుత్వం అని కాదు, ఆ రోజు మనమందరం కరువు వచ్చింది, కరెంటు సంఖ్య లేదు, వర్షాల సంఖ్య లేవు, మనమందరం చూసాం. ఆ రోజు ఇలా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక రైతు బిడ్డ, ఒక రైతు కుటుంబంలో పుట్టిన రాజశేఖర రెడ్డి గారు ఒక పాదయాత్ర చేపట్టి రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఆత్మహత్యలు నివారించాలి, అప్పుల నుంచి భార్య పడేయాలని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేపట్టిన తర్వాత మీ అందరూ తెలుసు, మీ ఆశీస్సులతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా ఉచిత విద్యుత్ మీద రైతులకు వెసులుబాటు చేయాలని చెప్పి మొట్టమొదటి సంతకం పెట్టిండు రాజశేఖర రెడ్డి గారు. అంతా మనకు తెలుసు. తర్వాత బకాయిలన్నింటినీ కూడా మాకు తెలిసింది రాజశేఖర రెడ్డి గారికి తెలుసు. తర్వాత ఆ రోజు ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏ విధంగా ఉండేనో మీ అందరూ తెలుసు. ఆ రోజు రేషన్ కార్డు వచ్చిన సంగతి తెలుసు, రైతులకు రుణమాఫీ తెలుసు, గిట్టుబాటు ధర ఇచ్చింది తెలుసు, పరికరాలు, వ్యవసాయ పరికరాలు ఇచ్చింది తెలుసు, యంత్రాల లక్ష్యం ద్వారా పరికరాలు గురించి యంత్రాల లక్ష్యం ద్వారా అందరికి అన్ని తెలుసు. వ్యవసాయ దేశాలకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పరికరాలు ఏ విధంగా వచ్చేవి అందరికి తెలుసు. సరే, మన తర్వాత మన ప్రభుత్వం పడిపోయిన తర్వాత తెలంగాణ కావాలని చెప్పింది. ఇచ్చిన తెలంగాణను మీకు 10 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన సాగింది, ఎన్ని వర్గాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఇలా రాష్ట్రం అప్పులకు పోయింది. మీ అందరూ తెలుసు. ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నం అయిపోయింది. ఈ ఎలక్ట్రిసిటీ కూడా ఇలా అత్యధికంగా ధరలు పెట్టి ఎలక్ట్రిసిటీ తీసుకురావడం, ఇలా ఎలక్ట్రిసిటీ చెప్పుకోవాలి కానీ వీళ్ళ కానీ డబ్బులు చెల్లించలేక బకాయిలు పెట్టిపోయిన పరిస్థితి. ప్రతి ఒక్కరికి కాంట్రాక్టర్లకు బకాయిలు, ఇతరులు సప్లై చేసేటోళ్ళకు బకాయిలు, ప్రతి ఒక్కరికి సబంధ వర్గాలకు 10 సంవత్సరాల పరిపాలన సాగిన తర్వాత ఈ రాష్ట్రం అప్పుల కుప్ప, ఆర్థిక వ్యవస్థ అంతా విధ్వంసం, పరిపాలన అంతా అదుగతి పాదేసి ఈ రాష్ట్రంలో దుర్మార్గం, దౌర్జన్యం ఇవన్నీ జరిగిన తర్వాత ఈ అందరి ఆశీస్సులతో
ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఈ అందరూ తెలుసు సంక్షేమం ఒక దిక్కులు అభివృద్ధి ఒక దిక్కులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొని పోతా ఉంటే ఈ అందరి మధ్య అన్ని విషయాలు మీకు పంచుకోవాలని మధ్యలో ఉండి ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో ఈ వారోత్సవ సందర్భంగా దీనిగా మీకు చెప్పారు. ఇవాళ విద్యుత్ కొనుగోలు చాలా కష్టమైపోయింది. ఇలా ధర్మ విద్యుత్ చేయాలంటే చాలా కష్టమైంది కాబట్టి సౌర విద్యుత్ బాగా పూర్తి చేయాలి. రైతులకు బాగా ఈ రైతు వారోత్సవ సందర్భంగా ఇలా సోలార్